తప్పు తెలుసుకున్నాను, మారిపోయాను అంటూ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ గారు అయితే ఒక వీడియో చేశారనమాట. సో అది చాలా వైరల్ అవుతుంది. అసలు ఆవిడ ఏం మాట్లాడారో, దేని గురించి మాట్లాడారు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరూ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక కారణం చేత వార్తల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. చిరంజీవి గారు కావచ్చు, సురేఖ గారు కావచ్చు, ఆఖరికి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి గారు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కానీ శ్రీజ కొణిదెల మాత్రం సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారనమాట. అంటే ఎక్కడ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్లో తప్ప ఇంకా ఎక్కడ కూడా కనిపించారు. సో అలాంటి మనిషి ఫర్ ది ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఒక వీడియో చేసి ఎందుకు రిలీజ్ చేసింది అనే దాని గురించి ఇప్పుడు చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈ యొక్క వీడియో గురించి బయట చాలా పెద్దగా చర్చిస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఫ్యామిలీలో ఏమైనా మళ్ళీ గొడవలు వచ్చాయా, లేకపోతే తన ఏమైనా అఘాయిత్యం చేసుకోబోతుంది అంటే ఇలాంటి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అన్నప్పుడు ఒకటి మాట్లాడినప్పుడు వాళ్ళకది బాగా అనిపించవచ్చు, కానీ చూసే ప్రేక్షకులకి మాత్రం వాళ్ళు 10 మంది 10 రకాలుగా అనుకుంటూ ఉంటారు, 100 మంది 100 రకాలుగా అనుకుంటూ ఉంటారు. మరి శ్రీజ గారి జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం లాగా ప్రతి ఒక్క అక్షరం అంటే తన జీవితంలో ఏం జరిగింది, తన ప్రజెంట్ ఏం చేస్తుంది, తన పెళ్లి విషయంలో ఏం జరిగింది, అన్ని విషయాలు కూడా మనందరికీ తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి పాత్ర పోషించింది ఆ ఒక సమస్యలో, ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. సో ఇలాంటి వాటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా, ఎందుకు ఇంత బాధపడుతున్నారని చెప్పేసి ఆ వీడియో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా కామెంట్లు పెట్టడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రీసెంట్గానే మెగా ఫ్యామిలీ అందరూ కూడా పెద్ద సినిమా ఒక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి తరుణంలో ఈమె బాధపడుతూ ఎందుకు వీడియో పెట్టింది, నేను తప్పు తెలుసుకున్నాను, మారిపోయాను అని చెప్పేసి ఎందుకు పెట్టింది అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే అసలు శ్రీజ గారు ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే, అసలు నా జీవితంలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకే ఎందుకు వస్తున్నాయి, ఒక ప్రాబ్లంని మర్చిపోతాను అనుకునే సమయంలోనే ఇంకొక ప్రాబ్లం వచ్చి పడుతుంది, అంటే ఎందుకు ఇంత మానసిక క్షోభ అనేది నన్ను వెంటాడుతూ ఉంది, నా జీవితమే ఎందుకు ఈ విధంగా అయిపోతుంది అని చెప్పేసి తను ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. కానీ అలాంటివన్నీ కూడా నా జీవితంలో ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని నేను తట్టుకొని నిలబడి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చాను. సో దాని నుంచి నేనైతే ఖచ్చితంగా ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాను. ఒకప్పుడు ఆ విధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధపడ్డాను, కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా బాధపడ్డాను. ఎందుకంటే వాటి వల్ల నేను ఒక ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను. ఈ విధంగా బాధపడడం వల్ల ఏమొస్తుంది, మనసు పాడైపోతుంది, మైండ్ పాడైపోతుంది, ఇంకా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కానీ దానివల్ల అరే మనము ఈ విధంగా బాధపడకుండా ఎందుకు బాధపడాలి, దీనివల్ల ఒక మనము పాఠం నేర్చుకున్నాము, గుణపాఠం నేర్చుకున్నాను, మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పేసి ఆ విధంగా నన్ను నేను ప్రశ్నించుకొని నాకు నేను రియలైజేషన్ అయ్యాను. సో ఆ విధంగా కంప్లీట్గా నన్ను నేను మార్చుకున్నాను, నా తప్పు ఏంటో నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇంకా ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా బాధ మాత్రం పడను అని చెప్పేసి తను ఆ వీడియోలో చెప్పుకొచ్చింది అనమాట. సో ఆ వీడియో అనేది చాలా మంది కొంతమంది కొన్ని రకాలుగా విమర్శించవచ్చు, కాకపోతే చాలా మంది కూడా మద్దతు కూడా ఇస్తూ ఉన్నారు. అరే ఈ విధంగా ఉండాలి, మన అంటే ఓన్లీ తన జీవితం అని కాదు, మనం చూస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడాలి అని చెప్పేసి ఆ వీడియో ద్వారా అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి శ్రీజ గారి గురించి మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.